నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. మనం ఇప్పుడు బాచుపల్లిలో ఉన్నాం. సో ఇంతకుముందు ఒక నెల 2 నెలల క్రితం బాచుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది మన ఫర్నిచర్ షాప్లో. అండ్ సేమ్ అదే పక్కనే ఉన్న 9 షాపులు ఆ అగ్నికి ఆహుతి అవ్వకుండా మిగిలిపోయిన షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్న రాత్రి అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న 9 షాపులు పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది. అండ్ చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. సో ఏ ఒక్క షాపు కూడా నామరూపాలు లేకుండా ఆ, కాలిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ వచ్చేసి రాత్రి మనకి 1 గంట ఆ ప్రాంతంలో జరిగింది. అదృష్టం కొద్దీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో అందరూ హుటాహుటిన బయటికి రావడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా బయటపడినారు జనాలందరూ కూడా. ఇక్కడ ఉన్న ఈ షాప్ ఓనర్స్ కానీ ఈ షాప్ని రన్ చేస్తున్న వాళ్ళందరూ కానీ. సో చూడొచ్చు విజువల్స్, ఒక్క షాప్ కూడా నామరూపాలు లేకుండా కాలిపోయిన పరిస్థితి ఇక్కడ. సో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కానీ సెకండ్ హ్యాండ్ సోఫాలు కానీ ఇవన్నీ అమ్ముతూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక వెహికల్ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. సో ఆల్రెడీ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినాక కూడా ఇక్కడ పక్కనే ఉన్న ఈ షాప్స్ వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం అండ్ ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఫైర్ సిలిండర్స్ అవి కూడా పెట్టుకోకపోవడం వల్ల చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. సో అదృష్టం ఏంటంటే జనాలకు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అందరూ హుటాహుటిన బయటికి రావడం జరిగింది. అండ్ కనుక్కుందాం, ఇక్కడ ఓనర్స్తో మాట్లాడి కనుక్కుందాం, షాప్ ఓనర్స్తో కానీ వెండర్స్తో కానీ అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఏంటి, ఎట్లా జరిగిందమ్మా ఈ ఫైర్ యాక్సిడెంట్, ఎట్లా జరిగింది ఏంటి? రాత్రి 1:30-2 గంటలప్పుడు అండి మేము ఊరు వెళ్దామని చదివేసుకొని వెళ్ళాము. వెళ్ళి బస్సు ఎక్కా ఫోన్ చేశారు, మీ కొట్టు మీదకి మంట వచ్చి తగలబడుతున్నారంటే వచ్చేసాము. వచ్చేసరికల్లా కొట్టు అంతా అందుకుందండి. అందుకొని మంట వచ్చేసింది. కొట్టులో కరెంటు కూడా లేదు. ఆ పైన మొన్న తగలబడరు కదా, అప్పటి నుంచి కరెంటు కూడా లేదు. సందగాడు 6 గంటలకి క్లోజ్ అయిపోతుంది కరెంట్ లేక. అప్పటి నుంచి మాకు కరెంటు కూడా లేదు. ఇది ఎలా జరిగిందో తెలియట్లేదండి. ఎన్ని షాప్స్ ఇక్కడ ఉన్నాయమ్మా అసలు మామూలుగా అయితే మొత్తం 60 షాపులు దాకా ఉన్నాయి. మొన్న ఒక 25 షాపులు దాకా తగలబడిపోయినాయి. ఇప్పుడు ఒక 10 షాప్కి వచ్చేసరికల్లా 30-40 లక్షల దాకా ఉంటుంది మాల్. ఇక్కడ మొత్తం ఈ డోర్లు కబోర్డ్లు ఇక్కడ ఉంది. మాదైతే ఫర్నిచర్, మాకైతే 50 లక్షల దాకా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉండి బిజినెస్ చేస్తున్నారు? మేము ఉండబట్టి 15 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ ఉండబట్టి 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ బాచిపల్లిలో ఉండబట్టి 10 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు మియాపూర్లో. ఎక్కడి నుంచి మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది గుంటూరు అండి. గుంటూరు దగ్గర పిడుగురాల. అక్కడి నుంచి వచ్చి బతున్నామండి. పల్లెటూరు వాళ్ళం, కూల్ చేసుకుంటాం. ఏదో పథకం కోసం వచ్చి. మరి ఇది ఇట్లా జరిగింది కదా, ఇంత పెద్దగా జరిగింది, ఎవరైనా లోకల్ లీడర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చి మిమ్మల్ని పలకరించారా? అసలు ఎవరు వచ్చి ఇంత మట్టి పలకరించలేదు. ఎవరు వచ్చి నీరు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు మాకు. మొత్తం అసలు ఒంటి మేము గుడ్డతో సగా తగలబడిపోయింది. ఏమీ లేదు. మేము బయట నుంచి బయట వాళ్ళమే వెళ్ళిపోయాము. లోపలే అన్ని వదిలేసి బట్టతో వెళ్ళిపోయాము. అలానే ఉండిపోయాము. ఎవరైనా కాలిపోవడం జరిగిందా ఇక్కడ షాపులలో? అందరు బయటకు వచ్చేసారా? ఎవరు కాలిపోలేదు. మనుషులకైతే ఏం అవ్వలేదు. అందరం బాగానే ఉన్నాం. మొత్తం అన్ని షాపులు కలిపి ఎంతవరకు నష్టం వచ్చిండొచ్చమ్మా? అన్ని ఒక్కొక్క షాప్ వచ్చేసరికల్లా 30 లక్షలు 10 లక్షల వరకు ఉంది. మొత్తం 10 షాప్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా ఫైర్ అంటే మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. రాత్రి 1 గంటకు జరిగిన ఈ ఇష్యూ ఇది ఏదైతే ఉందో 3 గంటల లోపు అన్ని షాపులకు వ్యాపించి మొత్తం షాపులన్నీ దగ్ధమైపోయినాయి. ఇప్పుడు మాట్లాడించిన మనం ఒక పెద్దమ్మతోటి, దాదాపు ఆమె షాపే 30 లక్షల విలువ చేసే సామాగ్రి మొత్తం నేను నష్టపోయినాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ ఏ షాప్ కూడా ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఉన్నాయి ఇక్కడ. సో ఈ రేంజ్లో ఆస్తి నష్టం జరిగింది అండ్ ఈ రేంజ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో రీసెంట్గానే ఒక 2 నెలల క్రితం మనకి ఈ పక్కనే ఉన్న వేరే షాప్స్ 23 షాప్స్ కాలిపోవడం జరిగింది. సో దాన్ని ఆనుకొని ఉన్న ఈ 9 షాపులు ఆ రోజు ఆ ఫైర్ యాక్సిడెంట్లో బయటపడిన సందర్భం. బట్ ఆ బయటపడిన షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు దాదాపు 1.5-2 నెలల తర్వాత ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. కేవలం ఇక్కడ అజాగ్రత్త వల్లనే. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అరే మనది కూడా అట్లాంటి షాపే కదా, మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడున్న షాప్ ఓనర్స్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగింది. అండ్ కేవలం వాళ్ళ అజాగ్రత్త
వాళ్ళ ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరిగినాయి. ఏదేమైనా ఇట్లాంటి షాపులు పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫైర్ సిలిండర్స్ కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ మెయింటైన్ చేస్తూ షాప్లని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో ఇంతవరకు ఆస్తి నష్టం జరగదు. బట్ ఏదేమైనా కానీ ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా వాళ్ళు మాత్రం బయటపడినారు. అదొక్కటి మనము హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అన్నమాట.